మిథున రాశి వారికి 11వ తారీఖు 10వ నెల 2024 నుండి 20వ తారీఖు 10వ నెల 2024 వరకు ఈ 10 రోజులు మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మిథున రాశిలోనే 9 రోజులు కుజ సంచారం జరుగుతున్నది. ఒక్కరోజు మాత్రం కర్కాటకంలో జరుగుతోంది, ద్వితీయ స్థానంలో. తద్వారా ఏంటంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అంటే మనకి అక్కడ 1 స్థానంలో అంటే జన్మల్లోనూ ద్వితీయంలోనూ కూడా కుజుని యొక్క గోచారం ఏ విధమైనటువంటి సుఫలితాలను ఇవ్వజాలదు. తద్వారా ఏంటంటే మనకి జన్మరాశిలో ఉండటం ద్వారా మనకి కొంచెము అన్ని రకాలుగా జన్మరాశి యొక్క ఫలితము మొత్తం 12 రాశుల మీద పడుతూ ఉంటుంది కాబట్టి అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ 10వ రోజు అంటే ఒక్కరోజు మాత్రం ఈ 10 రోజుల్లో 20వ తారీఖు మాత్రం ఏం జరుగుతుంది అంటే కుజుని యొక్క స్తంభన ప్రారంభమవుతోంది. అది కూడా మనం జన్మల్లో కుజుడుగానే చెప్పుకుందాం. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు వస్తుంది కాబట్టి అది ఇంకా సాయంత్రం దగ్గర అయిపోయింది. ఆ రోజు ఇంకా సూర్యోదయానికి 2-3 గంటలు ఉంటుంది టైం అంతే. కాబట్టి 2 గంటలు 2:30 గంటల కంటే టైం లేదు సూర్యాస్తమయానికి. కాబట్టి మనం ప్రస్తుతం జన్మల్లో ఉన్నట్టుగానే చెప్పుకుందాం. జన్మల్లో ఉన్నటువంటి కుజుని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే కొంచెం కోపంగా ఉండటము, కొంచెము తామస స్వభావంగా ఉండటము, అలాగే కొంచెము అనారోగ్య సమస్యలు, కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశము. అంటే మెట్లు దిగేటప్పుడు లేకపోతే వాహన చోదనం అంటే నడిపించేటప్పుడు వాహనం నడిపించేటప్పుడు 2 వీలర్ కావచ్చు, అదే బైక్ కావచ్చు, కారు కావచ్చు, తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. అంతా చక్కగా జరిగిపోతుంది. ఇకపోతే 4వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారము 4వ స్థానంలో ఏ మాత్రము శుభ ఫలితములు ఇవ్వజాలదు. దాన్ని సుఖస్థానం అని అంటాం కదండి. అక్కడ మీకు గృహంలో వచ్చేటటువంటి గృహ సౌఖ్యం కానీ వాహన సౌఖ్యం కానీ ఇత్యాదులన్నింటినీ కూడా మీరు కొంచెము ఈ 10 రోజుల్లో పొందజాలరు. కొంచెం దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది. సుఖాలన్నిటికీ కూడా ఈ విధమైనటువంటివి ఉంటాయి. అక్కడే 4వ స్థానంలోనే మరలా మీకు రవి యొక్క సంచారం కూడా ఒక 7 రోజులు జరుగుతోందండి. రవి యొక్క సంచారం అక్కడ 7 రోజులు, 5వ స్థానంలో ఒక 3 రోజులు అంటే తులారాశిలో ఒక 3 రోజులు జరుగుతోంది. ఇక్కడ మీకేంటంటే 4, 5 స్థానాలు 2 స్థానాలలోనూ కూడా రవి యొక్క సంచారము శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. 4వ స్థానం ఇప్పుడు మనం ఇంతగా కేతు గురించి ఏవైతే చెప్పుకున్నామో అవే ఫలితాలు మనకి ఈ 7 రోజులు 4వ స్థానంలో ఉన్నప్పుడు. కాకపోతే అడిషనల్గా ఏంటంటే కొంచెం అనారోగ్యాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది మనకు కానీ మన కుటుంబంలో కానీ. అలాగే ఇక 5వ స్థానంలో వచ్చినప్పుడు రవి కూడా మనకి కొంచెం ఏంటంటే ఒక మీరు అనుకున్నటువంటి పనుల్లో కొంచెం అనుకూలత కనిపించకుండా పోవటము, 5వ స్థానం యొక్క ప్రభావం అంతా కూడా ఒక దేవాలయానికి వెళ్ళాలనుకున్నారు, వెళ్ళలేకపోతారు, ఏదో కారణం అడ్డు వస్తూ ఉంటుంది. లేదో ఎక్కడికో ఏ పుణ్యక్షేత్రానికో వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేకపోతారు. టికెట్ తీసుకుని కూడా వెళ్ళలేకపోతారు, టికెట్ బుక్ చేసుకున్నా కూడా వెళ్ళలేకపోతుంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అలాగే పిల్లల విషయంలో కూడా కొంచెం అల్లరి చిల్లరగా తిరిగేటటువంటిది, పిల్లలు చదువు మీద దృష్టి పెట్టకపోవటము, ఈ విధమైన ఫలితాలు 5వ స్థానంలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక అదే 5వ స్థానం అయినటువంటి తులలో బుధుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. ఈ బుధుని యొక్క సంచారం కూడా 5వ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. మనకున్నటువంటి ఆ తెలివితేటలు దేనికి కాకుండా ఈ 10 రోజులు మనకి పెద్దగా ఉపయోగపడవు. మీరు వ్యాపారంలో బుధుడి యొక్క కారకత్వాలు ఏవైతే అనుకుంటున్నామో మనం ఆయన చేసేటువంటి ఆ తెలివితేటలు సరిగా పనిచేయకపోవటము, వ్యాపారం ముందుకు వెళ్ళకపోవటము, తద్వారా కొంచెం ధనాదాయం తగ్గటము, అలాగే ఇవి కొంచెం మనసు కొంచెం చపలత్వంగా ఉండటం అంచేత ఇవన్నీ జరిగేటువంటి అవకాశం మనకి బుధుడి వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం మనకి శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. అంటే పిల్లలు చెప్పిన మాట వినటము, కాస్త వేరే ఏదో గుడికి వెళ్ళలేకపోతున్నాం అనుకున్నాం కదండి. ఈ శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల భగవంతుని మీద లగ్నం కలుగుతుంది. మీరు అనుకున్న మొత్తం మీద దైవ దర్శనం అక్కడ దగ్గర చేసుకోవడం జరుగుతుంది. మీరు అనుకున్న దగ్గర కాకపోవచ్చేమో కానీ దర్శనం చేసుకోవటం, లేకపోతే ఇంటి దగ్గర ఇంకో గంట సేపు ఎక్కువ దేవుని ప్రార్థించుకోవటము, మొత్తం మీద ఈ పూర్వపుణ్యానికి సంబంధించి దైవ కార్యానికి సంబంధించి కూడా ఇక్కడ మీకు 5వ స్థానంలో ఆయన యొక్క ప్రభావం మనకి శుక్రుని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఇకపోతే 6లో మాత్రం ఆయన అనుకూలించచాలడు. మీకు రావాల్సినటువంటి డబ్బులు చేతికి అందవు. అలాగే మీరు ఎవరికో ఇచ్చేయాలి డబ్బులు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వలేకపోతారు. అనుకోని ఖర్చు ఏదో వచ్చి మీద పడింది, ఈ డబ్బులు దానికి అట్లా
పక్క దారి మళ్ళీ ఇచ్చాము, అందుచేత వాళ్ళకి ఇవ్వలేకపోతాము. అలాగే చిన్న చిన్ని కొంచెం వ్యాజ్యాలు ఉన్నట్టయితే మీకు అనుకూలంగా ఉండదు. అట్లాగే మీకు 9వ స్థానం 8వ స్థానంలో ఈ ఈ మిథున రాశి వారికి మీకు చెప్పొచ్చేది ఏంటంటే అష్టమ శనిగా భావించుకోండి. అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని వక్రించడం ద్వారా అష్టమ స్థానంలో శని భావించుకున్నట్టయితే కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు బెడ్ రిడన్ లేదా కొంచెం అనారోగ్యంగా, కొంచెం బెడ్ రిడనే కాకుండా కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ విషయంలో కొంచెం ఒక కన్ను వేసి ఉంచండి. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది 8వ స్థానం కాబట్టి. ఇకపోతే 10వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో రాహు యొక్క సంచారం సుఫలితాలు ఇవ్వజాలదు. మీ యొక్క వ్యాపారము, ఉద్యోగము ఏదో చేస్తుంటారు కదండి, అక్కడ కొంచెము సడన్ ఫాల్ డౌన్, సడన్ హైక్ అంటే పైకి వెళ్ళటము, సడన్గా అనుకోకుండా మీరు ఊహించిన దానికంటే పైకి వెళ్ళటము, అయితే మీరు ఊహించిన దానికంటే తక్కువలోకి సడన్గా దిగటము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానం 10వ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఇక మీకు గురుని కనుక తీసుకున్నట్టయితే గురువు 9వ తారీఖు నుంచి వక్రంలో ఉన్నారు కాబట్టి మనం 11 నుంచి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఇక్కడ ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం భావించుకోవాలి. ఏకాదశ స్థానంలో గురువు యొక్క ప్రభావం చాలా చక్కగా ఉంటుంది. అంచేత భార్య పిల్లల విషయంలో కానివ్వండి, ఆదాయ విషయంలో కానివ్వండి, మీరు ఏదైనా పని చేస్తే ముందుకు వెళ్ళటం కానివ్వండి, అన్నీ కూడా చాలా చక్కగా ఉంటూ ఉంటాయి. కొత్త కొత్త ప్రయత్నాలు ఏమైనా చేసినా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు యొక్క ప్రభావం వల్ల ఈ మిథున రాశి వారికి చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే మీరు మనం చెప్పుకుంటున్నట్టుగా చేసుకోండి, అట్లా కాదు అనుకున్నారు అనుకోండి, మీరు అక్కడి నుంచి కాకపోతే ఇక్కడ మీరు మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, ఇక్కడ మీకు పునర్వసు 3వ పాదం వరకు వస్తూ ఉంటుంది. మీ నక్షత్రం మీకు తెలిస్తే, పాదం తెలిస్తే దానికి సంబంధించి ఒకే ఒక శ్లోకం చదువుకుంటే సరిపోతుంది. ఈ 9లోనే ఉంటుంది, చూసుకోండి. మీరు ఒక పుస్తకం తీసుకుని కొనుక్కోండి, చూసుకోండి. అది ఒకటి చదువుకుంటే మీ నక్షత్ర ప్రభావం వల్ల ఆ రాశి మీకు మంచి సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 18 నుంచి 27 వరకు ఉన్నటువంటి వాటిలో చదువుకుంటే ఖచ్చితంగా మీ నక్షత్రము ఉంటుంది, మీ పాదము ఉంటుంది. తద్వారా ఆ దోషం తొలగిపోయి మీకు అన్ని శుభాలు జరుగుతాయి. శుభం భూయాత్.